ఓం నమో గురుభ్యః. పునః కపిలదేవాయే ఔర్ కహా. యోగం అయిపోయింది. ఇప్పుడు ఏమేమయ్యాయో చూడండి ఒకసారి. మీమాంస అంటే రెండున్నాయి. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంస కర్మ మార్గం, ఉత్తరమీమాంస జ్ఞాన మార్గం. అది మనసులో పెట్టు. మీమాంసకు జవాబు చెప్పారు. పోతే న్యాయం, వైశేషం, అవి రెండు తర్కశాస్త్రం అంటారు. వాటి రెండూ కలిపితే తర్కం. ఆ తర్కంలో కూడా రెండు పంథాలున్నాయి. గౌతముడి పంథా వేరు, కణాదుడి పంథా వేరు. ఏ పంథా అయినా సరే హేతువాదం అన్నమాట. అది ఆ రెండిటికే జవాబు చెప్పేశాడు. పోతే ఇంకేమున్నాయండి? ఇంకా సాంఖ్యం ఒక్కటి, యోగానికి జవాబు ఇచ్చాడు. ఇంకా సాంఖ్యం ఒక్కటి మిగిలిపోయింది. సాంఖ్యమే గాక ఉత్తరమీమాంస ఒకటి ఉన్నది, అది మర్చిపోక. ఉత్తరమీమాంస అంతా అద్వైతం కాదండి. ఉత్తరమీమాంసలో మళ్లీ మూడున్నాయి జాతులు. ఒకటి ద్వైతం, రెండు విశిష్టాద్వైతం, మూడు అద్వైతం. అంటే ఉత్తరమీమాంస అనగానే గొప్పదనుకోకండి, వేదాంతం అనగానే. ఎంచేతనంటే ఆ ద్వైత విశిష్టాద్వైతాలను చించి చెండాడారు బ్రహ్మసూత్రాలలో. దాని మీద విజృంభించి రాశారు భాష్యకారులు భాష్యం. అదంతా ఇంతకుముందు అయిపోయిన విషయమే, గుర్తుండుంటే మీకు. కానీ అవి గుర్తు లేకపోయినా ఏం ప్రమాదం లేదు. కంబ్లీవాలా రచనలో అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు సాంఖ్యం అంటే కపిలుడి సాంఖ్యం. ఇది మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ అని అర్థం. కేవలం మ్యాటరే ఉంది, స్పిరిట్ లేదు. ఒకవేళ ఏదైనా జ్ఞానం అనేది ఉంటే అది కేవలం జీవుడి జ్ఞానమే, ఈశ్వరుడు లేడు. నువ్వు సమష్టి జ్ఞానం అనకు, ఉన్నది వ్యష్టి జ్ఞానమే. पुनः कपिलदेवाय और कहा कि जो स्वरूप को प्राप्त हुआ चाहे तो నిత్య అనిత్యగా విచార కరే. ఒక్కటే చేయండి, మీరు మీ స్వరూపం ఏదో తెలుసుకోవాలంటే మాత్రం ఏది నిత్యం ఏది అనిత్యం అని వివేచన చేయండి, దానిలో తెలిసిపోతుంది. మైనే కహా హే కపిల్, నిత్య క్యా ఔర్ అనిత్య క్యా. ఏమయ్యా నిత్యం అనిత్యం అంటున్నావే, నీకేమైనా అవగాహన ఉందా? అసలు నిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే ఏమిటో తెలిసి మాట్లాడుతున్నావా? कपिल ने कहा, 3 गुणों से उत्पन्न होने वाला शरीर सहित संसार अनित्य है. ఈ త్రిగుణాత్మకమైన సంసారమే అనిత్యం. 3 గుణ అహంకార సే హై. ఈ 3 గుణాలు దేని వల్ల ఏర్పడుతున్నాయి? అహంకారం, నేనే ఇది అనే అభిమానం వల్ల ఆ గుణాలకు బలం వచ్చింది. జిస్సే ఏ సర్వ ప్రకాశమాన్ హై తో నిత్య హై. దేని ద్వారా అయితే ఈ మొత్తం గోచరమవుతున్నదో మనకు, అది నిత్యం. ఏది గోచరిస్తున్నదో అది అనిత్యం, ఏది గోచరింప చేసుకుంటున్నదో అది నిత్యం అన్నాడు. ప్రకృతి పురుషకే వివేక్సే. కనుక ఈ రెండింటినీ వివేచన చెయ్యండి. ప్రకృతి అనిత్యం అంటే గుణాలు. ఆ గుణాలను దర్శిస్తున్నటువంటి పురుషుడు నిత్యం అని అన్నాడు. తెలిసి తెలియక మాట్లాడే మాట అది, గుర్తించండి. కొంచెం లోపలికి లోతుకు దిగి చూచావనంటే నీవు దెబ్బతింటుంది. వాడు చెప్పేది ఏదో చెబుతున్నాడు ముందు. ప్రకృతి పురుషకే వివేక్సే. ప్రకృతి పురుషుడు ఇద్దరినే ఒప్పుకున్నాడు వాడు. ఈ ప్రకృతిని పురుషుణ్ణి విభజించి చూస్తే అవివేక్సే. విభజించి చూడకపోతే బంధ హై. రెండు కలగాబులగం చేశావనుకో, అదే సంసారం. ఆరు వివేక్సే మోక్ష హై. విభజించి చక్కగా, ఓహో ఇది గదా పురుషుడు, అది గదా ప్రకృతి అని చూడగలిగితే అప్పుడు మోక్షం అన్నాడు. पुरुष के सुख दुख के भोग वास्ते ప్రకృతి స్వతంత్ర జగత్కో రచితి హై. మరి ప్రకృతికి పురుషుడికి ఏమిటండి ఈ సంబంధం? అసలు ఎందుకు కలిసిపోయాయి అని అడుగుతారా? పురుషుడు సుఖం దుఃఖం అనుభవించాలి, ప్రకృతి అనుభవించదు. అది జడ ప్రకృతి. చేతన ప్రకృతి పురుషుడు. అంచేత వీడి అనుభవానికి రావాలనంటే ప్రకృతి స్వతంత్రం గనుక జగత్కో రచితే హై. ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది, పెంచుతుంది, త్రుంచిపారి. సృష్టిస్తే లయాలు ప్రకృతే చేస్తుంది. ఈశ్వరుడు లేడు, సమష్టి చైతన్యం లేదు. అచేతనమైన ప్రకృతికే బలం ఎక్కువ. అదే సృష్టి స్థితిలో ఎందుకు చేస్తున్నది? ప్రయోజనం ఏమిటి? తన కోసం కాదు. జడం ఎప్పుడు అనుభవించదు, మనం అనుభవించేది. కాబట్టి ఈ పురుషుడు అంటే జీవుడు. ఈ జీవుడి అనుభవం కోసంగా సృష్టి చేస్తాడు. పురుష అసంగ హై. ఈ జీవుడు ఎలాంటి వాడట? అక్కడ బోల్తా పడ్డాడు వాడు. అసంగ హై, దేంతో సంబంధం లేదు. అనేక హై, ఒకడు కాదట జీవుడు, అనేక మంది. और 24 तत्व है.
24 తత్వాలతో కూడుకొని ఉంది. ఏ సంక్షేప్సే సాంఖ్య శాస్త్రక సిద్ధాంత ఇదట క్లుప్తంగా చెబితే సాంఖ్య సిద్ధాంతం. ఏమేమి అర్థమయ్యాయి చెప్పండి. ఇప్పుడు ప్రకృతి ఉన్నది, పురుషుడు ఉన్నాడు. పురుషుడంటే జీవుడండి. ఈ ప్రకృతి అచేతనం, అది ఏది అనుభవించదు, కాని సృష్టిస్తుంది. ఎందుకు? ప్రయోజనమేమిటి? ఈ జీవుడు అనుభవించడం కోసం. సుఖ దుఃఖాలు అనుభవించాలిగా వీడు, అందుకని ఈ ప్రపంచాన్ని తయారు చేసింది, అనుభవించమని చెప్పేసి. ఈ చేతనుడైన పురుషుడు అనుభవిస్తుంటాడు గాని వీడు అసంగుడట. ఏ గుణంతో వీడికి సంబంధం లేదు. సరేనా? గుణంతో సంబంధం లేకపోతే సాకారమా నిరాకారమా? వాడు జ్ఞానస్వరూపుడే కదా, అలాంటప్పుడు నిరాకారం కదా, సంబంధం లేదు కదా, కాని అనుభవిస్తాడని అంటున్నాడు. ఎవరు అనుభవింప చేస్తున్నారు? ప్రకృతి అని. ఇంకా ఈశ్వరుడా? లేడు. కాబట్టి ప్రకృతి ఒకటి ఉన్నది, అది స్వతంత్రం, అదే సృష్టి స్థితిలయాలు చేస్తుంది, అది అనుభవించదు ఏది సుఖంగాని దుఃఖంగాని. సుఖ దుఃఖాలు అనుభవించవలసినాడు జీవుడు. ఈ జీవుడు అసంగుడు, ఏ దేంతో సంబంధం లేదు, కానీ అనుభవం మాత్రం ఉంటుంది. వీడు కర్త కాదు భోక్త, అది భోక్త కాదు కర్త. ప్రకృతి భోక్త కాదు, అనుభవించదు, కర్త. పురుషుడు కర్త కాడు, అంటే తాను సృష్టించుకోలే, భోక్త, చచ్చినట్టు అనుభవించాలి. అంతేకాదు పురుషులు అనేక మంది, ఒకడు కాదు, ఎంతో మంది ఉన్నారు జీవులు. ఇది మనకిప్పుడు ఒకరు చెప్పక్కర్లే, లోకానుభవమే చెబుతున్నది. మనం అనేక మంది ఉన్నాం, మనం అందరం కష్ట సుఖాలు అనుభవిస్తున్నాం. ఈ జడ ప్రకృతి వల్లనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇది ఉన్న విషయమే. వాడు చెలవలు పొలవలు పెట్టి చెబుతున్నాడు. ఇదట సిద్ధాంతం. కపిల్నే కహ మైనే కహ. అప్పుడు పరాశరుడు అంటున్నాట, కపిల్ ఏం మాట్లాడావు నువ్వు? తేరా వచన్ సబ్ ఠీక్ హై, నువ్వు చెప్పింది చాలా వరకు బాగానే ఉంది గాని పరంతు, కాని ఒక అబ్జెక్షన్. పురుష అసంగుకో అనేకత. పురుషుడు అసంగుడు అన్నావు, ఇదేంతో సంబంధం లేదన్నావు. దేంతో సంబంధం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా చెప్పు. దేంతో సంబంధం లేదంటే జ్ఞానస్వరూపుడు నిరాకారం కదా. నిరాకారాలు ఎన్ని ఉంటాయి? నువ్వేమంటున్నావు? జీవులు అనేకులు అంటున్నావు. ఒకటి అబ్జెక్షన్. రెండు, తథా ప్రకృతికి స్వతంత్రత. ప్రకృతి అచేతనం అన్నావు. అచేతనానికి స్వతంత్రత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అచేతనమైన పదార్థం చేతనుడికి అధీనమై ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం నాకు అధీనమై ఉన్నది, ఇది అచేతనం, నేను చేతనుడిని. నేను తెరిచినప్పుడు కనిపిస్తుంటుంది, మూసేస్తే పక్కన పెడితే కదలకుండా పడి ఉంటుంది, చేతికి తీసుకుంటే చేతికి వస్తుంది. నాకు స్వాధీనమై ఉన్నదండి ఆ గ్రంథం. అర్థమవుతున్నదా? కనుక అది స్వతంత్రం అంటున్నావు, నేను అస్వతంత్రుని. తథా ప్రకృతికి స్వతంత్రత రెండవ పాయింట్. మూడు, జగత్కి రచకత. తాను అచేతనమై ప్రపంచాన్ని ఎట్లా తయారు చేసింది, ప్లాన్ ఎలా వేసింది? ప్లాన్ వేయాలంటే జ్ఞానం కదా వేయవలసి. ఏ ఠీక్ నహి, ఇది మాత్రం బాగాలేదు బాబు నువ్వు చెప్పిన మాట. కపిల్ నే కహా భిన్న భిన్న పురుష నహి మానే తో ఏక్ కే సుఖ సే సుఖీ ఔర్ ఏక్ కే దుఃఖ సే దుఃఖీ సబ్కో హోనా చాహియే. అయ్యా, జీవులు అనేక మందిని మీరు ఒప్పుకోకపోతే పెద్ద ప్రమాదం అండి. ఏమిటి ప్రమాదం? ఒకడు సుఖపడుతుంటే ఇంకోటి దుఃఖపడడానికి లేదండి. ఒక్కడే జీవుడైనప్పుడు సుఖం అందరికీ సమానంగా కలగాల, దుఃఖం అందరికీ సమానంగా కలగాలి. ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం ఎలా కలిగింది? దాన్ని బట్టి సుఖపడే జీవుడు ఒకడు, దుఃఖపడే జీవుడు ఒకడు అని అనేకంగా మాట్లాడాలి కదా. ఏకంగా ఎలా చెప్పగలవు అన్నాడు. మైనే కహా జైసే ఏక్ హీ ఆకాశ్ అనంత ఘటమే స్థితి హై పిచ్చివాడా. నిరాకారంలో తేడా రాదురా. అనేకమైనా సరేరా, అనేకం ఉపాధులు. ఇప్పుడు అనేక భాండాలు ఉన్నాయి, కుండలు ఉన్నాయి. ఆ కుండల్లో ఆకాశం ఒకటేనా? ఒకే ఆకాశం. ఒక 100 కుండలు అక్కడ పెడితే చిన్నవి పెద్దవి అన్నింటిలో అదే ప్రవేశించిందా? స్థితి హై ఘృత తైలాది అనేక పదార్థ తిన్ ఘటోమే బడే హై. ఇదిగో సుఖ దుఃఖాలంటావా? ఇదిగో దానిలో నూనె పోయి, లేదా నీళ్లు పోయి, లేదా ధాన్యం పోయి, ఒకదానిలో ధాన్యం, ఒకదానిలో నీళ్లు, ఒకదానిలో తైలం, అలా పోయి పోతే పడే హై. और सर्व मृत्तिका के घट भी एक है. ఆ మృత్తికతో తయారైన ఘటం అన్ని కలిపి ఒక్కటేనా? परंतु एक घट के फूटने तथा एक घट में क्रिया होने से सर्व घट फूटते तथा क्रियावान नहीं होते. ఒకటి పగిలిపోయిందనుకో, మిగతావి పగిలిపోయాయా? పోలేదు కదా అని అంటావా?
ఆకాశ సర్వఘటో మే ఏకే. నీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకదానిలో నీడున్నాయి, ఒకదానిలో తైలం ఉంది కదా, ఒకటి పగిలితే ఇంకోటి పగలలేదు కదా, అందువల్ల అనేకం అని అంటావు. ఘటానికి చెప్పరా, ఘటంలో ఉండే ఆకాశానికి చెప్పకో. పొరపాటు పడుతున్నావు నువ్వు. ఆకాశం లాంటిది జ్ఞానం, ఘటం లాంటిది శరీరం. శరీరాలు ఎన్నైనా ఉండవచ్చు, మేమేం కాదనలేదే. దానిలో ఉండే చైతన్యం కదా, చైతన్యం నిరాకారం. నిరాకారంలో తేడా రాదు కనుక అనేకత్వం నీ ఉపాధికి చెప్పుగాని ఉపహితమైన చైతన్యానికి చెప్పకు. ఆకాశ సర్వఘటో మే ఏకీ అసంగ్. నువ్వే అన్నావుగా జీవుడు అసంగుడు అని. దేంతో టచ్ లేదన్నావుగా. దేంతో టచ్ ఎప్పుడు లేదో తెలుసా? సాకారమైతే ఉంటుంది, నిరాకారమైతేనే లేదు. ఆ చిన్న పాయింట్ నువ్వు మర్చిపోయావు. असंग निर्विकार स्थित है, ताइसे सत् से भिन्न ప్రకృతి అసత్ జడ హై. తద్రూపానికి భిన్నంగా నువ్వు అసత్తు అయిన చూచావనంటే అది జడ పదార్థం. అది ఆ ప్రకృతికి అస్తిత్వం లేదు. జడ పదార్థమే స్వతంత్ర క్రియ హోతీ నహి. జడ పదార్థంలో ఏ క్రియ అయినా స్వతంత్రంగా ఏర్పడదు, చేతనము యొక్క సంపర్కం వల్లనే ఏర్పడుతుంది. ఆ కారు ఎంత పరిగెత్తిపోయేదైనా సరే డ్రైవర్ లేకపోతే పోలేదు, అక్కడే ఆ షెడ్లో పడి ఉంటుంది. అర్థమైందా? కారు లాంటిది శరీరం, డ్రైవర్ లాంటిది లోపల ఉన్న చైతన్యం. అయితే ఇదండి, ఇది పెద్ద కారు బ్రహ్మాండం, దీనిలో పెద్ద డ్రైవర్ ఉన్నాడు. దీన్ని బట్టి ఆలోచించుకోపో. ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్. నోన్ ఫ్యాక్టర్ ఏమిటి? చిన్న కార్లు చిన్న డ్రైవర్లు నడుపుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి కారును బ్రహ్మాండమైన డ్రైవర్, వాడే అంతర్యామి, వాడే ఈశ్వరుడు, వాడు సర్వత్రా ఉన్నాడు. అందుకనే ఆ వాయువు వీస్తున్నదంటే దాని లోపల చేరి పరమాత్మ వీచేలాగా చూస్తున్నాడు. సూర్యుడు ఎండ కాస్తున్నాడంటే దాని లోపల చేరి పరమాత్మ కాయిస్తే కాస్తున్నాడు. అర్థం చేసుకో. అయితే కనపడలేదే మాకు. నీ మొఖం, నీ జ్ఞానం నీకు కనపడి వచ్చిందా? నీ జ్ఞానము నీకు కనపడుతున్నదా? నీ డ్రైవర్ నీకు కనపడితే ఆ పెద్ద డ్రైవర్ కనపడతాడు. అర్థమైందా? ఏదో చూస్తారు. చిన్న డ్రైవర్ నువ్వు చూచావుట, పెద్ద మనిషి. నీ శరీరంలోనే నీ చేతులు తిప్పుతున్న డ్రైవరు, నోరుతో వాగుతున్న డ్రైవరు, మనసుతో ఆలోచిస్తున్న డ్రైవర్ను నువ్వు చూశావా? అలాగే అక్కడ సూర్య చంద్రాదులు పనిచేస్తుంటే అవి అవయవాలే ఆ శరీరానికి, విరాట్ శరీరం. దానిలో ఉన్న పెద్ద డ్రైవర్ నీకు అర్థం అవుతున్నాడట. డ్రైవర్లు ఎప్పుడూ కనపడరు, కారులే కనపడుతుంటాయి, వాటి చలనమే కనపడుతుంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో, లోపల డ్రైవర్ ఉన్నాడు. అది కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించు ప్రత్యభిజ్ఞ. ఇది అద్వైత భావం. जड़ पदार्थ में स्वतंत्र क्रिया होती नहीं, जैसे पुतलियों में स्वतंत्र चेष्टा होती नहीं. ఆ బొమ్మలున్నాయి, ఆ బొమ్మలను ఆడించేవాడు కూడా ఉంటాడు, ఆ బొమ్మలు వాటిపాటికే ఆడవు. స్వతంత్రత లేదు. इसके चैतन्य के आभास युक्ति ही प्रकृति जगत को रचती है, स्वतंत्र नहीं. ఇది మా సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. తెలుసుకో. చైతన్య ఆభాసతో కూడిన జడ పదార్థమే సృష్టి, స్థితి, లయ. చైతన్య స్పర్శ లేకుండా జడానికి సృష్టి, స్థితి, లయ అధికారమే లేదు. ఇదంటే సాంఖ్య సిద్ధాంత సంగ్రహం. దాని మీద అద్వైతులు చేసిన ఖండన మండనాలు. ఇది విషయం చాలా టూకీగా చెప్పేశాడు. కానీ ఇక్కడికే అయిపోయింది అనుకోకండి. మరి 2 సార్లు వస్తారండి ఈ షడ్దర్శనకారులు. ఇంకో 2 మార్లు వస్తారండి ఈ గ్రంథంలోనే. ఇంకా వివరంగా, ఇంకా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటారు, తొందరపడకండి. ఇప్పుడు వేదాంతులు వచ్చారట. అంటే ఉత్తర మీమాంసలో చెబుతున్నాను, 3 ఉన్నారని. వ్యాస్నే కహా ఏక అద్వితీయ నారాయణ హై, ద్వైత నహి. విశిష్టాద్వైత సిద్ధాంతం. ఇదంతా బ్రహ్మసూత్రాల్లో ఖండించి పారేశారు. మీకు గుర్తుండదు, అది వచ్చిన వాళ్ళ. ఒకే ఒక నారాయణ స్వరూపం ఉందండి, అది అద్వితీయం అండి. మైనే కహా ఏక్ హై తో దూసరా భీ హై. ఏమన్నావు? ఒకే ఒక నారాయణుడు ఉన్నాడా? వాడు అద్వితీయుడా? అద్వితీయ పదార్థం లేదా? ఒకే అన్నప్పుడు రెండవది కూడా ఉంది, తెలుసు. అది ఒక్కటే అన్నప్పుడు ఆ ఒక్కటే అనే మాటను పట్టుకున్నాడు. రెండవది లేకుండా ఇది ఒకటేలా అయింది. వ్యాసనే కహా నారాయణ విషయ దూసరా నహీ హై. మీరు చెప్పేది వేరండి. మనమైతే ఒకరంటే రెండోవాడు ఉంటాడు. ఇది రిలేటివ్ ఫీల్డ్. అబ్సల్యూట్ అండి, అది నిరపేక్షం. నారాయణుడే ఉన్నాడని అన్నప్పుడు ఇంకా రెండోవాడు ఎలా ఉంటాడండి? నారాయణ విషయ దూసరా నహీ.
స్వయం రూప్ హై, స్వయంగానే ఉన్నాడు ఆయన. మైనే కహా దూసరా నహీతో ఏక్ క్యోं కహా, రెండవది లేనప్పుడు అద్వితీయమని ఎందుకన్నావు? రెండవది లేదు అనే మాట ఎందుకు వచ్చింది నీకు? ఒక్కడేననే మాట ఎందుకు వచ్చింది అసలు? వ్యాసునే కహా ద్వైత అంగీకార్ వినా వచన్ నహీ చల్తా. ఆ రెండవది అనే అభిప్రాయం రాకపోతే ఒకటి అని అనడం కష్టమండి. ఓహో, చీకటి అనే అభిప్రాయం లేకపోతే వెలుగండి, ఇదంతా వెలుగేనండి అనలేమండి. చెడ్డ అనేటువంటిది ఒకటి లేకపోతే వాడు చాలా మంచివాడండి అనే మాట అనరమండి. ఫండమెంటల్ గడిపోతున్నారు. इससे तेरे कहने से ऐसा जाना जाता है कि मुख बंद ही रखना भला है. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నీవు ఈ పని చేస్తే చాలా మంచిది బాబు, నోరు మూసుకొని పడుండడు, అదట మంచి. మౌనంగా ఉండు, మాట్లాడకు. ఒకటి అనకు, రెండు అనకు, రెండు కానిది ఒకటి అనకు, ఒకటే ఉన్నదనకు. బాగా వింటున్నాడు మాట, ఇప్పుడే చెబుతా ఒక క్షణంలో. మైనే కహా సంత్ పదకో వేద్ క్యా జానే. అవధూతల మార్గం వేదానికి ఏం తెలుసు? శాస్త్రాన్ని ఏడ్చిపారేశాడు. క్యోంకి వేద త్రిగుణ రూప్ హై. వేదం ఎప్పుడు? అబ్బా, భగవద్గీత చెప్పింది, మళ్ళీ కంబ్లీవాలా చెబుతున్నాడు. త్రైగుణ్య విషయా వేదాది త్రైగుణ్యో భవార్జున. భగవద్గీత. ఈ వేదాలకేం తెలుసు? వీటి మోఘం. అవి త్రైగుణ్య విషయాలు, త్రిగుణాత్మకం వేదం. పరమాత్మ ఎలా ఉన్నాడు? నిస్త్రైగుణ్య. గుణాతీతమైన తత్వాన్ని గుణాధీనమైన వేదం చెబుతుందా? దానికి ఎంత అధికారం, ఎంత దొమ్మ. వేద త్రిగుణ రూప్ హై और सत पद त्रिगुणातीत है, इससे कुछ कहो कुछ सुनो. ఏదో చెబుతున్నావు, ఏదో వింటున్నావు. ఏమి ఉపయోగం? ఒకటి చెబుతావు, ఒకటి వింటుంటావు. వ్యాసు భీ చుప్ హువా. వ్యాసుడే బ్రహ్మసూత్రాలు వ్రాశాడని కదా పేరు. అందువల్ల ఉత్తరమీమాంస దర్శనానికి ఆయన మూల పురుషుడు. ఆయన ఏదో చెప్పబోయాడు, నోరు మొయ్యమన్నారు. ఏంటి విషయం? ఏంటి విషయం? అద్వైతం కూడా కాదు. ఎందుకు కాదు? అద్వైతం అంటే కాదు. అద్వైతం అంటే కాదనంటే ఏదైతే ద్వైతమా? కాదు, ద్వైతం అసలే కాదు. అద్వైతం అన్నప్పుడు ద్వైతం కాదనే కదా అద్వైతం అంటున్నావు. మళ్ళీ అద్వైతమా అని అంటావేమిటి? మరి అద్వైతం కాదంటారేమిటి? అంటే కాదు అంటున్నాం మేము. అంటే కాదా? నోరు పెట్టుకొని అంటే కాదది. నోరు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావనంటే మనసు పెట్టుకొని ఆలోచించావు. మనసు పెట్టుకొని ఆలోచించినది ద్వైతమే. బాగా వినవు, దాన్ని స్పిరిట్ క్యాచ్ చేయి. నోరు పెట్టుకొని దాని గురించి వర్ణించిన ద్వైతమే. అయితే మనోవాక్కాయాలు మూడు పని చెయ్యనిది ఏదో అది ఆత్మస్వరూపం. పిచ్చివాడా, ఇది అద్వైతమా? ద్వైతమా? అక్కడ నామరూపక్రియలు లేవు, అవి అన్ని సంకేతాలే. సంకేతాలతో చెప్పేది కాదది సత్యం. అది సత్యం అన్నప్పుడు మౌనం, కనుకనే చూపు హువా. అంటే ఉత్తరమీమాంస హృదయం అది. అపరోక్షంగా అనుభవించాలే గాని దాన్ని పరోక్షంగా వర్ణించకూడదని. అంతే, అది అమెండ్మెంట్. సిద్ధాంతం. తబ్ బ్రహ్మనే కహా. అప్పుడు బ్రహ్మదేవుడు కలగజేసుకుని, ఆయన అధ్యక్షుడు కదా సభకు. హే పరాశర్, తూనే ఆప్కో సబ్సే బడా మానా హే. ఎరా, నువ్వు అందరినీ నోరుమోయిస్తున్నావు, అందరికంటే గొప్పవాడువా ఏమిటి? గొప్పవాడిని అనుకుంటున్నావా? మలమూత్రగా ఏ శరీర్ కాల్ కా గ్రాస్ హై. ఈ మలమూత్రాత్మకమైన ఈ శరీరం ఉన్నదే కాలానికి కబళమైపోతుంది, తెలుసుకో. కాలం ఎప్పుడెప్పుడు మింగాలని చూస్తుంటుంది నీ శరీరాన్ని. జో జగత్ కి ఉత్పత్తి పాలన సంహార్ కర్తే హై ఓ భీ అహంకార్ నహీ కర్తే. ఎవరు చేస్తున్నారని అనుకుంటున్నావో వాడు కూడా అహంకారించితే ఉపయోగం లేదు. అంటే శరీరాభిమానం పెట్టుకొని చేయడానికి లేదు. క్యోంకి చైతన్య పాల్ इस नाम रूप जड़ मनादिक दृश्य से स्वतंत्र कोई कार्य नहीं होता. ఈ ప్రపంచం కంటే అది ఒక కార్యం కాదు, ఎప్పుడు కారణంగానే ఉంటూ ఉంటుంది. అది కార్యం కాదు. కార్యం అయితే కాలానికి కబళమే. కార్యం మీద దెబ్బతీస్తుంది కాలం, కారణం మీద తీయదు. ఆ కారణం కూడా మూల కారణమైతేనే ఈ కార్యానికి అది కారణం, ఆ కార్యానికి అది కారణం అని ఈ రిలేటివ్ ఫీల్డ్ లో ఒకదానికోటి కారణం కార్యం అనే చోట మాత్రం కాలానికి అధికారం ఉంది. అన్ని కార్యాలు కారణాలకు ఏదైతే మూల కారణం, ఆది కారణం, కారణ కారణం అన్నావో దాని దగ్గర పప్పుడకదు కాలానికి. విద్యాదికోక అభిమాన్ భీ విద్వాన్ నహీ కర్తే. క్యోంకి
एक दिन ज्वर ठाढ़ होवे वो छिदामयी छिदाम की भांग पीने से సర్వ విద్య విస్మరణ హో జాతి. అది కాదండి, నాకు బ్రహ్మ విద్యలో మంచి ప్రవేశం ఉందండి, నేను విద్యా పారంగతి ఉండండి, ఉపన్యాసాలు దంచి పారేస్తుంటాను, ప్రవచనాలు చేస్తుంటానండి, పుస్తకాలు రచిస్తుంటానండి, అబ్బాయి ఎంతమంది శిష్యవర్గం అండి. నాన్ సెన్స్. నీకంటే బేవకూఫ్ లేడు. నీకు విద్య ఉన్నదని విర్రవీగుతున్నావా? ఆ విద్య సంగతి నేను చెబుతా. విద్యా ఆదికోక అభిమాన్ భీ విద్వాన్ నహీ కర్తే. నాకు విద్య ఉన్నదనే అభిమానం పెట్టుకున్నా దెబ్బతింటావు. క్యోంకి ఎందుకంటే నీ విద్య నిలవదు. అద్వైత విద్య కూడా ఎందుకండి? ఏక్ దిన్ జ్వర్ ఠాడే హోవేవా, బ్రహ్మాండమైన వైరల్ ఫీవర్ వచ్చింది, నీకు అది గుర్తురాదు. అద్వైతం ఏమిటి? అద్వైతం ద్వైతం ఎగిరిపోతుంది, నీకు అప్పుడు అద్వైతం ఎగిరిపోతుంది. ఓవేవా షిదాంకి భాంగ్ పీనేసే, బాగా గంజాయి దాగి పడుకో, నీకు అద్వైతం లేదు, పాడు లేదు. సర్వ విద్య విస్మరణ హో జాతి హై. అన్ని విద్యలు మరి మర్చిపోతావు. కోయి ఔషధి సూంఘినేసే, ఏదైనా నేను ఒక సంజీవకరణి, సంతానకరణి, విశల్యకరణి ఏవేవో ఉన్నాయి, వీటి దుంపలుగా మూలికలు మనకు తెలియదండి. ఆయుర్వేద వైద్యులకు కూడా తెలిసి సావదండి. ఎన్నో ఉన్నాయండి. ఈ ప్రపంచం గొడ్డుపోలేదండి. ఎన్ని రోగాలున్నాయో అన్ని ఔషధాలున్నాయని ప్రతిజ్ఞ, వైద్యుల ప్రతిజ్ఞ అండి. పూర్వం ఎన్ని అదే కొన్ని లక్షల రోగాలుంటే కొన్ని కోట్లుంటాయి వాటికి చికిత్సలు. నీకు తెలిస్తే వైద్యుడివి, తెలియకపోతే నువ్వు రోగివి. ఆ రోగంతో నువ్వంతే. వైద్య అనే మాటకు అర్థం బాగా తెలిసినవాడు. విద్ అంటే టు నో. వైద్య విష్ణు సహస్రనామం విన్నారు కదా. వైద్యో వేద్య, ఆయన వైద్యుడిట, భవరోగ వైద్యుడు స్వామివారు. అరబ్బీలో కూడా హకీం హకీం అంటారు. హిక్మత్ కర్నేవాలా, హిక్మత్ రక్నేవాలా. హిక్మత్ అనంటే జ్ఞానం అండి, హకీం అంటే జ్ఞాని అని అర్థం. హకీం అంటే డాక్టర్. అసలు ఇంగ్లీష్ లో కూడా డాక్టర్ అంటే జ్ఞాని అండి. ఎక్కడ ఉన్నారు మీరు? డాక్టర్ ఆఫ్ లిటరేచర్. ఏమా? డాక్టర్ ఆఫ్ లిటరేచర్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. డాక్టర్ అంటే మందు ఇచ్చేవాడనే కాదు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ వాడు. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ వీడు కూడా డాక్టరే, సాహిత్య విషయం తెలిసిన వాడని. వాడికేమో వైద్య విషయం తెలిసిన వాడని, వీడికేమో సాహిత్యం. సంగీతం డాక్టర్ ఆఫ్ మ్యూజిక్ ఏమి, వాడు దానిలో డాక్టర్. ఇప్పుడు పొలం చేసేవాడు వాడు డాక్టరే, ఆ పొలం విద్య బాగా తెలిసినాడు. ఏది తెలిస్తే దానిలో వాడు డాక్టర్. అర్థమైందా? మొత్తం సంసార విషయం అంతా తెలిసిన డాక్టరు పరమాత్మ. వాడు సర్వజ్ఞుడు, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ వాడు. డీడీ వాడు, డీడీ. నువ్వు ఎండీలు గిమ్డీలు తీసేవారు వారే. డీడీ డాక్టర్ ఆఫ్ డాక్టర్. పీనేసే భాంగ్, పీనేసే భాంగు దాగు, సర్వ విద్యా విస్మరణ. కోమా వస్తే ఏమైంది నీ అద్వైతం? అబ్బా, దానికి లిమిట్ చెబుతున్నాడంటే ఒక అవధూత చెప్పగలడండి. ఆయన చూడు, ఏ పక్షపాతం లేదు చూడు. అద్వైతం గొప్పది అనాలే. అద్వైతం గొప్పది ఎప్పుడవుతుంది? నీకు నిలిస్తే, మెమరీలో ఉండి చస్తే. జాతి కోయి ఔషధి సూంఘినేసే సర్వ విద్య నష్ట హో జాతి. మొత్తం విద్యలే ఊడిపోతాయి. ఇన్ అనిత్య పదార్థం కాక్యా అభిమాన్ కర్త. ఇంతకు చెప్పవచ్చేది అదట పాపం. ఇవన్నీ అనిత్యమయ్యావయ్యా. అద్వైతం కూడా పరోక్షమైతే అనిత్యమయ్యా, అపరోక్షమైతే చెప్పవయ్యా. నువ్వు అపరోక్షమైతే నువ్వు బ్రహ్మస్వరూపుడివి. నువ్వు నిత్యాన్ని పట్టుకో. నిత్యాన్ని పట్టుకున్నవాడే నిత్యంగా ఉంటాడు. అనిత్యాన్ని పట్టుకుంటే అనిత్యమైపోతాడు. ఇప్పుడు మనమంతా రేపు అనిత్యమైపోతామనంటే మనం ఆ పాటికి బ్రహ్మనిష్ఠలం అయితే బతుకుతాం గాని, లేకపోతే చస్తామంతే. తేడా వదిలిపోతాం. ఒక్కసారి ఆలోచించుకో. ఎంత భయపడాలి, ఎంత బాధ్యత ఉంది మన మీద. ఈ బతికిన 4 రోజుల్లోనే నువ్వు బ్రహ్మిష్ఠుడివి అయిపోతావాలి. అంత ధైర్యం, అంత ఆశపడాలి నువ్వు. ఆశ లేకపోతే బతకలేము. ఇది అత్యాశ కాదు, ఇది ఆశ. నేను బ్రహ్మస్వరూపుణ్ణి అయి బ్రహ్మం అనుకోవడం ఆ అత్యాశ ఎందుకు అవుతుంది? ఇది ఆశే అవుతుంది. ఆ మాత్రం ఆశ లేకపోతే పనికేరాం. ఎందుకు వచ్చాము ఇక్కడికి అసలు? ఇన్ అనిత్య పదార్థో క్యా అభిమాన్ కర్త. అనిత్య పదార్థాలను నేను అనుకోవడం ఎంత పొరపాటురా నువ్వు. అందుకనే భగవద్గీత నేననుకొని, భగవద్గీత చెప్పింది నేననుకొని. కాదు, ఆ మర్చిపోవాలి, ఆ భాష మర్చిపోవాలి, ఆ గీత పుస్తకం మర్చిపోవాలి,
అదంతా సంకేతమే. ఓంకారం నేననుకుంటే ఎలాగండి, అది మర్చిపోవాలండి. మాత్ర కాదు, పాదం కాదని మాండూక్యం చెబుతుంటే ఒక పక్క. అసలు స్వామివారు ఏమన్నారు, నా నిరోధో నా చోత్పత్తి, ఏమీ లేవురా బాబు అని అనుకోవడం అదట బ్రహ్మానుభవం. ఏ ఒక్కటి నీ మనసు కనపడ్డా అది విద్య అవుతుందే గాని వేద్యం కాదు. అభిమాన్ కరేతో ఏ కరేకి మై దేహాదికి సంఘాత నహి. నీ ఒకవేళ అభిమానమే పెట్టుకునేట్టయితే బాబు, నేను ఒక సలహా ఇస్తా, ఆ అభిమానం పెట్టుకో. ఏ అభిమానం అండి? ఈ శరీరము నేను కాను, కింటు మై అవాంగ్ మనసు గోచర్ సర్వాధిష్టాన్ సర్వ జగద్విధ్వంసక్ ప్రకాశక్ అవేద్య సదా పరోక్ష సాక్షి సచ్చిద్ఘన్ విశుద్ధానంద స్వరూపం యహి నిరంతర్ చింతన్ కరే. నేను చెబితే కాదన్నారు. ఇదే నిరంతరము స్మరిస్తూ ఉండు. అంతేగాని ఆ పుస్తకాలు కనపడకూడదు నీకు. నువ్వు 50 ఏళ్ళు చెప్పు, 60 ఏళ్ళు చెప్పు, నీకు ఆ పుస్తకాభిమానం ఉన్నది. ఆ పుస్తకాలలో ప్రతి పేజీలో ఏం చెప్పారు? నాన్ సెన్స్. అది అద్వైతం అద్వైతం ఏంటి చదలవారే. అద్వైతం అద్వైతం అనే మాటలో లేదు, అద్వైత గ్రంథాల్లో లేదు, ఉపనిషత్తుల్లో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడుందే? జ్ఞానమే అద్వైతం. ఆ జ్ఞానంలోనే నిష్ఠ కలిగి ఉండో. జ్ఞానం జ్ఞాన నిష్ఠ ఇంతే మాట్లాడుకో. మైనేక హే బ్రహ్మ వాస్తव से విచారేతో శుద్ధ అశుద్ధ అభిమాన్ తుల్య హి అనాత్మ ధర్మ హై. అయ్యా, వాస్తవం మాట్లాడితే శుద్ధం అశుద్ధం రెండు అనాత్మ ధర్మాలు కదండి. మంచి చెడ్డ ఆత్మధర్మం కాదు కదా. జైసే సోనేకి బేడి और లోహేకి బేడి పురుష్ కే సంసార్ నిరోధమే. ఇప్పుడు బంగారు సంకెళ్లైనా సరే, ఇనప సంకెళ్లైనా సరే చేతులు కట్టేసేవే కదండి. అప్పటికి మంచి బంగారం అనుకున్నా, చెడ్డ ఇనం అనుకున్నా రెండు మనకు బంధమే కదా. ఎంత బ్రహ్మాండంగా. दोनों में तुल्य ही है, क्योंकि అభిమాన్ కిసి మాయాకే గుణ్సే గుణ్కే లియే. అభిమానం అనేది ఎందుకు ఏర్పడుతున్నదండి? అది మాయా వల్ల ఏర్పడుతున్నది. ఒకదాన్ని అభిమానిస్తున్నామంటే ఇంకో దాన్ని కాదంటున్నాం. చూచారా ఆ తేడా ఇప్పుడు మాయే నీకు కల్పిస్తుంది. దేహాధ్యాస పూర్వక హోతా హై. అది ఎందుకు వచ్చింది? దేహాధ్యాసం. ఆత్మ మీద దేహాన్ని ఆరోపించుకుంటున్నావు. నువ్వు ఆరోపించుకొని ఈ దేహమే నేనంటున్నావు. అదేంటి అన్నిటికీ మూల కారణం. దేహం దాటి బయటికి రావాలండి, ఎప్పటికైనా రావాలండి. తప్పదండి. తుమ్ అంతర్యామి హోకర్ దేఖో. నువ్వు మొత్తం ప్రపంచానికి అంతర్యామి వై చూడు, అప్పుడు తెలుస్తుంది. దేఖో అంటున్నాడు, అయి చూడు అంటున్నాడు. నువ్వు కాకుండా దాని గురించి మాట్లాడుకో. దాని అనుభవం లేదు నీకు. ముజ్మే పరాశరికే రేఖా మాత్ర భీ నహి. అప్పుడు పరాశరుడు అనేది ఈషన్ మాత్రం కనపడకూడదు. మాయి స్వయం ప్రకాశ్ స్వరూపం ముझ సాక్షి చింతన్ మే బడాయి భీ హోవే తో ఛుటాయి భీ హోనీ చాహియే. నేను సాక్షిని అనుకోవడంలో ఎక్కువ ఉన్నా తప్పే, తక్కువ ఉన్నా తప్పే. ఎక్కువ తక్కువలు సాక్షిలో ఉండకూడదు. ఒకే రూపంగా సాగిపోతుండాలని ధ్యానం. యథార్థ వస్తువు కే నిరూపణ మే అభిమాన్ और నిరభిమాన్ కా క్యా ప్రయోజన హై. అక్కడ వస్తు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పదార్థం, దానిలో అభిమానం పెట్టుకోవడము పెట్టుకోకపోవడం అనే మాట ఎందుకు వచ్చింది అసలు? నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది ఇది జలము అని జలాన్ని చూసి అన్నా ఒకటే, నువ్వు అనకపోయినా ఒకటే, అది జలమే. అనవసరంగా ఎందుకు ప్రేలాపన ప్రేలుతావు? ఇది జలము అని దాని కింద కిరీటం పెట్టావా? జలం కాదు అంటే ఆ కిరీటం దిగి పడిపోయిందా? నోరు మూసుకొని పడుండడమే అనుభవం. అనుభవిస్తున్నప్పుడు నోరు వాగకూడదు, మనస్సు వాగకూడదు. మనస్సుకు నోటికి పరిశ్రమ ఎందుకు అనవసరం? దానికి ఏదైనా ఒకటి కల్పించావంటే నువ్వు దూరం అయిపోతున్నావు అసలు తత్వానికి. బాగుందండి. కహో బ్రహ్మకా రూప్ క్యా హై. అసలు బ్రహ్మస్వరూపం ఏమిటో నువ్వు చెప్పు, నీకేమర్థమైందో. मैंने कहा अंतर बाहर जिसकर सर्वमनादिकों का व्यवहार जाना जाता है తీసుకో బ్రహ్మ సాక్షి చైతన్య कहते हैं. బ్రహ్మం అంటే తెలియకపోలేదండి తాతగారు. లోపల వెలపల దేని వల్లనైతే అన్ని పనులు జరుగుతుంటాయో, ఏది పని చెయ్యకుండా పని చేయిస్తుంటుందో ఉపాధి చేత, అన్నిటికీ సాక్షిగా ఏది ఉంటుందో అలాంటి చైతన్యాన్ని నేను బ్రహ్మమని అర్థం చేసుకున్నానండి. బ్రహ్మ అనే కహా जो दृश्यमान है सो नाशी है और ब्रह्म नाम रूप से रहित है. ఏది నీకు కనిపిస్తున్నదో అది నశిస్తుంది బాబు. మరి బ్రహ్మము నశిస్తున్నది అని
చూస్తే తప్పు నీకు. ఎందుకనంటే దీనికి సాక్షి అంటున్నావు. నామరూపములకు దూరం అది, రహిత్ హై. కైసే ఇస్కో బ్రహ్మ జానియే. నా ప్రశ్న విన్నావా? నశించేటువంటి దృశ్యం కంటే దాని సాక్షి అయిన ద్రష్ట బ్రహ్మమన్నావు. ఎలా గ్రహించావు ఇది? అది బ్రహ్మము నశించదు, ఇది నశిస్తుంది, అది నశించదు అనే విషయం నీకు ఎలా తెలిసింది? మైనే కహా హే బ్రహ్మ, వస్తు కే సమ్యక్ స్వరూప విచారే వినా జో ప్రతీత్ హోవే తో భ్రమమాత్ర జానియే. వస్తు స్వరూపం తెలియకుండా ఏది కనిపిస్తుంటుందో అది భ్రమండి అన్నాడట. వస్తు స్వరూపము తెలిసి మాట్లాడితే భ్రమ కాదు, తెలియకుండా మాట్లాడితే భ్రమ. ఇప్పుడు నేను ద్రష్ట యొక్క స్వరూపము తెలుసుకోకపోతే ఇది దృశ్యమని ఎలా చెప్పగలను? ఇది దృశ్యము, ఇది నశిస్తుందని నేను చెబుతున్నానంటేనే దృశ్యము కానిది నేనయి, నశించని వాడను నేనయి ఉన్నప్పుడే ఆ మాట చెప్పగలను అన్నా. యో నామరూప సంసారికి ప్రతీతి హై సో భ్రమ మాత్ర హై. ఏది ప్రతీతి అవుతున్నదో అదంతా భ్రమ. ఇత్యాది మృత్తికా స్వర్ణాదిగోకే అనేక దృష్టాంత హై. ఎన్నో దృష్టాంతాలున్నాయండి. భ్రమీ పురుష్కి దృష్టి ప్రమాణ నహి హోతి. భ్రమపడేవాడి దృష్టి ఎప్పుడు ప్రమాణం కాదు. వాడు సూర్యరశ్మిని గుర్తించకుండా ఎండమావులు నీళ్లు చూడండి ఎంతగా ఉన్నాయో అని అంటుంటాడు. అది భ్రమ. వాడి మాట నాకు అథారిటీ కాదు. ఎవడిది అథారిటీ? సూర్యరశ్మిని చూపి ఇది సూర్యరశ్మి అని చెబితే అథారిటీ. వాడు సూర్యరశ్మిని చూడకుండా ఎండమావులు చూసి అథారిటీ అంటే ఎలాగా? దేహ పర్యంత్ మాయా సే లేకర్ దేహ పర్యంత్ సర్వకో దేఖనే వాలే ముझ బ్రహ్మ కో కౌన్ దేఖే. అయితే నీ గట్టి నమ్మకమా నువ్వు బ్రహ్మస్వరూపుడవని? ఎస్. ఎలా చెప్పగలవు? మాయ దగ్గర నుంచి కనిపించేటువంటి ప్రపంచం వరకు అన్నింటినీ చూస్తున్నది ఎవరండి? వాడు దబాయిస్తున్నాడు పరాశరుడు. ఎవరంటావు? నేనే. ఆ నేనెవరు? ఆ నేను దేహం కాదండి. ఎందుకు కాదు? దేహాన్ని కూడా చూస్తున్నానండి. ఓ, నీ మనసు ఎందుకు కాకూడదు? మనసులో ఆలోచనలో నాకు కనిపిస్తున్నాయండి. నాకేది కనిపిస్తుంటే అది నేను కాదండి. ఓహో, అయితే కనిపించేదానంతా పక్కన పెట్టి ఎవరు నువ్వు? దానికి సాక్షినండి. क्योंकि माया और माया के मन देहादि कार्य दृश्य अपने द्रष्टा को देख नहीं सकते. అయితే నువ్వు ఎలా చూడగలిగావు నీ ఆత్మను? చెప్పానా నేను చూస్తున్నానని? అయ్యున్నానని అన్నా. నేను అయ్యి ఉండడమే చూడడం. ద్రష్టాకో దేఖ నహీ సక్తే. ద్రష్టనెవడు చూడగలరండి? మీరు మీ ఆత్మను చూడగలరా అండి బ్రహ్మదేవుడు గారు? क्योंकि इस సాక్షి చైతన్య కే పృథక్ और कोई द्रष्टा है नहीं. ఏమో చూడవచ్చునేమోరా, చూస్తే సరిపోతుందేమో. ఒకే ద్రష్ట అండి, ఇద్దరు ద్రష్టలు లేరు. ఇంకొకడు ఉంటే వాడు ఈ ద్రష్టను చూడగలడు. ఉండేది ఒకే సూర్యుడు, ఆయనే ప్రకాశిస్తున్నాడు. మరి ఆయన చూపే ఇంకొక సూర్యుడేది? ఒక సూర్యుడు సమస్త భూతములకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అని భాగవతం చెప్తున్నది అదే. ఈసుసే ఈసు బ్రహ్మ చైతన్యకో కౌన్ దేఖే స్వయం ప్రకాశ. స్వయం ప్రకాశాన్ని ఎవరు చూడలేరండి. అది తనకు తానే ఉంటుంటుంది, చూసుకోదు. చూసుకుంటే మళ్ళీ దృశ్యమైపోతుంది. అది పెద్ద గొడవ. బ్రహ్మనేక భజన్ కర్. రే, ఈ విషయంలో నువ్వు భజన చేస్తే బాగుంటుందేమోరా అన్నట్టుండి కిందికి వస్తాడు. మైనేక భజన్ కర్ రూప్ క్యా హై. ఏమంటే తాతగారు భజన చేయి భజన చేయి నన్ను ఏడిపించడానికి అంటున్నారా ఏంటి? భజన అంటే ఏమిటో స్వరూపం చెప్పండి, చేస్తా. బ్రహ్మనేక ఆప్ సహిత్ సర్వ భగవద్రూప్ జాన్న భజన్. అరే పిచ్చివాడ, భజన చేయమంటే తాళాలు చేతికి తీసుకుని కొట్టుకోవడం కాదురా. ఆప్ సహిత్ నీతో సహా అంతా భగవత్ స్వరూపం, అంతా శుద్ధ చైతన్యమే అని గుర్తించటమేరా భజన. తెరా భజన చేసేవాళ్లకు చెప్పే మాట. తెల్లవారులు భజన చేస్తున్నారన్నది గొప్ప కాదండి. నువ్వు గుర్తించకుండా భజన చేస్తే ఏం ప్రయోజనమని అది ఆక్షేపణ. తథా ఇంద్రియోకే విషయోమే బంధ హై భజన్ కా రహస్య క్యోకర్ దేకే. నువ్వు ఇంద్రియ విషయాల్లో చాపల్యం పెట్టుకొని ఉంటావు, భజన చేస్తానంటావు. ఏం ప్రయోజనం? సరే, భజన చేసేవాళ్ళంతా చేసే పనేది మెకానికల్ గా చేస్తుంటారు బాహ్యంగా, వాడి మనసు అక్కడ ఉండదు. మైనేక ఏ సర్వ దృశ్య ముझे చైతన్య కర్ బంధా హువా హై, మాయి చైతన్య ఇన్కర్ బంధా హువా నహి. ఇదంతా చైతన్యం కానిదంతా బంధంలో ఉంటే ఉండవచ్చు. ఈ బంధాన్ని గుర్తిస్తున్న నేను బందీ కాదండి. జైసే స్వప్న ద్రష్టాకర్ సరే कर्म से निष्कर्म होवेगा, सर्व आशा से निराश होकर आत्मविचार के सम्यक सम्मुख होवेगा, तब देवता
శోకవాన్ హోవేంగే క్యోంకి దేహాభిమాని హి దేవతో కా పశు హై. అయ్యా, మీరు చెప్పిన భజన అర్థమైంది. ఎందుకంటే నిరంతరము ఆత్మస్వరూపం మనము పరోక్షంగా గుర్తించినప్పటికీ అపరోక్షంగా ఎందుకు అనుభవానికి రావటం లేదండి? అది పట్టుకున్నదండి. నాకు ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను, చెందుతున్నాం. ఆల్మోస్ట్ పట్టుకున్నట్టే అనిపిస్తుంది, కానీ నిలవటం లేదు. అది నిలవటం లేదు. ఏం కారణం? రహస్యం చెప్పమంటావా అని అడుగుతున్నారు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఏమంటే చెప్తా విను. మనమంత త్వరగా ముక్తి చెందటం ఇష్టం లేదు. అంత త్వరగా మోక్షం కొట్టేయడానికి ఇష్టపడదట. ఎవరండి? మనకెవరన్నా శత్రువులు ఉన్నారా? ఉన్నారా బాబు. ప్రపంచం కంటే కూడా, ప్రపంచం పాపం జడ పదార్థం, చేతన పదార్థాలు కొన్ని ఉన్నాయిరా, అవి మనకు శత్రువులురా, అడ్డుపడుతున్నాయి. ఎవరండి వాళ్ళు? దేవతలరా. నీ దుంపత్యగా నువ్వు పెద్ద వారిని స్తోత్రాలు చేయలేక చూస్తున్నాయి. వినాయక చవితి వస్తుంది, ఆయన ఎక్కడ ఆగ్రహిస్తాడో అని ఆయనకు పూజలు పురస్కారాలు. అదుగో ఎంత ఆహుతి పెట్టు, కృతజ్ఞత లేదురా దేవతలకు. వాళ్ళకు లేదట. ఏమిటట? వీడెక్కడ తప్పించుకొని పోతాడు అని భయమట వాడి. మానవులు తరించటం దేవతలకు ఇష్టము లేదు. ఇదండి రూల్. ఇది ఎవరు చెప్పారు? ఉపనిషత్తు చెప్పింది. బృహదారణ్యకంలో చెప్పిన మాట. నిరాశోగర ఆత్మవిచారికే సమ్యక్ సమ్ముఖోవేగా. మిగతా విషయాలన్నీ మానుకునే ఆత్మవిచారం విషయంలోనే జాగ్రత్తగా ఉంటూ ఉండాలట మనం. అప్పుడేమవుతుందట? తబ్ దేవత శోకవాన్ హోవేంగి. దేవతలకు మహా కష్టం అనిపిస్తుందట. క్యోంకి దేహాభిమానీ దేవతో కా పశు హై. దేహాభిమానిని చూస్తేనే వాటికి భరాట. వీడు మనకు పశువురా. పశువట. మానవుడు పశువులైపోతారట దేవతలకు. మనకు ఎలాగైతే పశువులు మనం వాటిని కట్టేస్తాం. ఎందుకు? పాలు బితుక్కోవడానికి. వాటికి ఇంత గడి బారేస్తాం, ఎందుకంటే పాలు ఇవ్వాలని. గడ్డి బారేయకపోతే పాలు ఇవ్వవు. ఆ గడ్డి ఎందుకు పెడుతున్నాం? వాటిని బతికించడానికి కాదు, మనం బతకడానికి. పాలు ఇవ్వాలి, ఆ పాలు పెరుగు కావాలి, ఆ తర్వాత వెన్న, ఆ తర్వాత నెయ్యి, ఇవన్నీ మనకు రావాలి. ఆ పేడ గీడ అంతా తీసుకోపోయి ఆ పొలాలకు వేస్తే అది ఎరువు అవ్వాలి. మళ్ళీ పాడి పంట. ఇది పాడి, అది పంట. పాడికి పంటకు పశువే ఆధారం. అర్థమవుతున్నదా? అలాగే ఈ మానవులే ఆధారం. ఈ దేవతలు వీళ్ళ దుంపలు తెగ, వీళ్ళు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు అన్నీ చేసి వాళ్లకు తిండి పెడుతుంటే బాగా బలిసి ఒక్కొక్కడు దేవత ఇంత బొజ్జలు పెంచుకొని ఇంకా పెడతావట్రా అంటారు. ఒక తన్ను దంతే తెలుస్తుంది వాడికి. ఆ తన్ను ఎప్పుడు తన్నాలా? బ్రహ్మజ్ఞానంతో తన్నాలా. ఆ బ్రహ్మజ్ఞాని తంతాడేమోనని వాడికి భయమట. పోనీ వీడితే తనులు తినవలసి వస్తుందరే వీడినే తంతూ కూర్చుంటారట. అంటే ఏంటి? మహా అయితే పరోక్ష జ్ఞానం వరకే మీకు. రే, అపరోక్ష అనుభవం ఆశపడకండి, మేము ఇవ్వం. ఆ దేవతలు ఎవరో తెలుసా? మీరేదో ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి శక్తులు. అవి అడ్డుపడతాయి. అదే ఆది భౌతిక ఆది దైవిక తాపం. ఇన్ అదర్ వర్డ్స్, అలాగే ఆధ్యాత్మిక శక్తులు, కన్ను ముక్కు చెవి, ఇవి దేవతలు. వీటికి చాపల్యం ఎక్కువ, వాడిని బయటికి లాక్కపోతాయి. అంతర్ముఖంగా పోనివో ఆలోచనలు. అవి ఒక దేవతలు. అవి ప్రపంచాన్ని గురించి ఆలోచించడాన్ని దుప్పతెగా ఎందుకురా పరమాత్మను గురించి ఆలోచిస్తావు అని కొరడా తీసుకొని కొడుతుంటాయి ఎప్పుడు. యు జస్ట్ ఫీల్ ఇట్. ఎంత అద్భుతమో నిజం. మీరు ధ్యానంలో కూర్చోండి. ఎన్ని విఘ్నాలు? ఆ విఘ్నాలు కల్పించేవి ఏవి? ఈ శక్తులు. దేహాభిమాన రహిత్. ఈ దేహాభిమానం లేకుండా పోతే విద్వాన్ పురుష్, వాడు నిజమైన జ్ఞాని. దేవతోं का గురు నామ్ ఆత్మా హోతా హై. అప్పుడు దేవతలకు వాడు గురువు అయిపోతాడు, బరువు అయిపోతాడు. గురువు బరువు, వాడు ఆత్మ అవుతాడు. అంటే ఏమిటండి? వాడినేం చెయ్యవా? వాడేం చేస్తాడో తెలుసా? దేవతలను కూడా తన స్వరూపంగా భావిస్తాడు. ఇంకేం చేస్తాయి వాటి మోగం? కన్ను ముక్కు చెవి మీరు నా స్వరూపమే. ప్రకృతి శక్తులు, వాయు అగ్ని, ఇవన్నీ నా స్వరూపమే. అంటే ఏంటి? అంటే ఏమిటి? అనాత్మను కూడా ఆత్మగా భావించే వరకు అనాత్మ ఆత్మజ్ఞానానికి నోచుకోకుండా నీ దారికి అడ్డు తగులుతుంది. అనాత్మను కూడా నీలో కలిపేసుకో. అందుకనే దొంగను మంచి చేసుకుంటే వాడు మనకు స్నేహితుడైపో. వాడే దొంగగాడు. శత్రువులను కూడా మిత్రులుగా భావిస్తే వాడు నిన్నేం చేయలేడు. అలాగే శత్రువులుగా చూస్తున్నావు ఇంతవరకు ప్రకృతి శక్తులను. ఎంత మంచి గొప్ప భావం.
కనుకనే రెసిస్టెన్స్ పనికిరాదు, రికన్సిలియేషన్ చెప్పడం. రాజీ పడాలి గాని ప్రకృతితో. నువ్వు పేచి పడితే మరీ ప్రాణం తీస్తుంది, పదగా రెచ్చిపోతుంది. సముద్ర స్నానం చేసినట్టే. పెద్దవాళ్ళు చెబుతారు, సముద్రంలో దిగేటప్పుడు తల పైకెత్తుకొని దిగకూడదట. ఆ అల పడగొట్టి పారేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ అలతో పాటు లోపలికి వెళ్ళిపోతావు. అది కాదట, తల వంచుకొని లోపలికి వెళ్ళిపోవు. నీ తల మీదుగా వెళ్ళిపోతుంది ఆ అల. ఆ వంచి, తల వంచి అనే మాటలో ఎంతైనా ఉన్నది అర్థం. అంతవాడు లేడు, ఇవి నన్నేం చేస్తుందిలే ఆ భావన రాకూడదు. ఇంకొక రహస్యం ఉన్నది. నిజం మాట్లాడితే ప్రకృతి కూడా పరమాత్మేగా. అది రహస్యం. అసలు అది గుర్తించటం లేదు. ఈ ఒక్క అద్వైతి, పరిపూర్ణ అద్వైతికి తప్ప ఈ జ్ఞానం ఎవరికి ఉండదండి. నీవు విజాతీయంగా చూచేది కూడా నీ స్వరూపమే, లేకపోతే అది అద్వైతం కాదు. నువ్వు ద్వైతంగా చూస్తున్నావు ఎంతసేపటికి, అదేదో నన్ను బాధిస్తున్నది, బంధిస్తున్నది. నో, ఆ భావం నీకున్నంత వరకు నిజంగా బాధిస్తుంది. అది పామే పామే అని చూస్తే ఆ పాము కాటేస్తుంది నేను. అది తాడేనని చూసుకో. తాడును తాడేనని చూడడం కాదు. బాగా వింటున్నారు ఇప్పుడు. రజ్జు సర్పాన్ని ఇంకో రకంగా అర్థం చెబుతున్నా. తాడును తాడని చూడడం కాదు, పాముగా కనిపిస్తున్న దాన్ని తాడని చూడాలి. అంటే పామును తాడని చూడాలి, తాడును తాడని చూడాలి. నీకెందుకు పెద్ద గొప్ప ఏమున్నది అది? అర్థమైందా? ఇప్పుడు పామేది ప్రకృతి, తాడేది పరమాత్మ. నువ్వు దేనిగా చూడాలి? ప్రకృతిని పరమాత్మగా చూడాలి. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మస్వరూపమే చూడమనే దానికి అర్థం అది. అప్పుడు నీకు శత్రువు ఎవరున్నారయ్యా? క్యోంకి ఆత్మ విద్వాన్ పురుష్ కాల్ కా భీ కాల్ హోతా హై. అప్పుడు కాలానికి కూడా కాలమైపోతాయట ఎవడు జ్ఞాని. ఎందువల్ల? వాడు ఆత్మే కాలం. కాలాన్ని కూడా ఆత్మలో కలిపేసుకున్నాడు. ఇది పెద్ద మంత్రం, ఇది బ్రహ్మాండమైనటువంటి నారాయణ మంత్రం. నిర్వాణ వైరాగ్. ब्रह्मा ने कहा आप अहंकार को त्याग और निर्वाण वैराग्य कर जो शांतिमान होवे. ఇదిగో అభిమానం పోగొట్టుకో. ఆ అహంకారమే అభిమానం అండి. అహంకారము అభిమానము ఈ మాటలు మాత్రం మర్చిపోకండి. దేహమే నేను, ఇంతవరకే ఆగిపోయింది నా తత్వం అని అనుకోవడమేనండి ప్రమాదం. అదేనండి సంసారానికంతా మూలకాలం. మిథ్యాత్మేనండి గౌణాత్మకు కారణం. గౌణాత్మ లేదండి అసలు. మిథ్యాత్మ విస్తరిస్తే గౌణాత్మ ఆత్మే. మిథ్యాత్మ విస్తరిస్తే రెండు పనులు జరుగుతాయి. మిథ్య అనేది పోతుంది. విస్తరించక మిథ్య అయింది, అది విస్తరిస్తే ప్రత్యేగాత్మ అవుతుంది. అయిందా? ఒక దోషం పోయింది. ఇంకో దోషం ఏమిటి తెలుసా? ఇది విస్తరించింది కదండి. దేన్ని విస్తరిస్తుంది? గౌణాత్మను విస్తరిస్తుంది. గౌణాత్మను వ్యాపిస్తే గౌణాత్మేమైంది? దీనిలో లయమైపోయింది. అప్పటికి మిథ్యాత్మ బయటికొచ్చిందో మిథ్య అనేది పోతుంది, బయటికొచ్చి వ్యాపించిందో గౌణ అనేది పోతున్నది. అబ్బో, పెద్ద టెక్నిక్ ఇది. కనుక నీకు డ్యూటీ ఏమిటంటే శరీరం మేరకే ఉన్నానని అనుకోకుండా అస్థిభాతిగా ఉన్నానని అనుకోవాలి. అస్థిభాతిగా ఉన్నానన్నప్పుడు అది శరీరం కాదు. ఈ శరీరంలో ఎంతగా ఉన్నదో అది శరీరాన్ని మించి కూడా అంతగా ఉన్నది గనుక నీకు మోసం లేదు, భయం లేదు, దానికి మార్పు లేదు. ఎందుకంటే అస్థిభాతి అనేది నిరాకారం గనుక దానికి మార్పు ఉండదు. దీని మీద మాట్లాడుకోవచ్చు. చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం ఇది. ఏమనుకుంటున్నారు? సెటిల్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. శాంతిమాన్ హోవే, అదే నిర్వాణమట. నిర్వాణం అన్నా వైరాగ్యం అన్నా ఒకటేనట. అదేదో చదువుతాడు ఇప్పుడు, చాలా స్పష్టంగా చదువుతాడు. మైనేక నిర్వాణ వైరాగ్య కా క్యా రూప్ హై? ఏమిటంటే దాని స్వరూపం? బ్రహ్మానే కహా వాణనాం దేహాదికో కా హై. చూడవయా సంస్కృతం. ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం ఉండాలి. ఎంత సంస్కృత పండితుడు కూడా చెప్పలేడండి. అంత గొప్ప సాంస్క్రిట్ స్కాలర్ అయ్యి ఉంటేనో చెప్పాలండి ఆ మాట.